నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. చెదురు మదురు సంఘటనలు మినహా నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు తమ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేసే అభ్యర్థులనే గెలిపించుకోవాలని పిలుపు. నిజామాబాద్ జిల్లాలో మలివిడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్తో పాటు అబ్జర్వర్ సందర్శించారు. కడపటి అందిన సమాచారం మేరకు 76% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో మలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం రోజు ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల సమయానికి సగటున 20.49% పోలింగ్ నమోదైంది. 11 గంటల సమయానికి 49.13% ఓటింగ్ జరిగిందని అధికారులు ప్రకటించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మోపాల్ మండల కేంద్రంతో పాటు డిచ్పల్లి మండలం ముల్లంగి, ధర్మారం ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్లు, మెడికల్ క్యాంప్, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు. కలెక్టర్ పర్యవేక్షణలో నిజామాబాద్ డివిజన్లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మీ డివిజన్లోని జక్రాన్పల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు సజావుగా ఎన్నికలు జరిగాయి. 2వ విడతలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మిగతా 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా మొత్తం వార్డు స్థానాలు 1760 ఉండగా 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని, 674 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, 1081 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగిందని, 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలోనూ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. చలి తీవ్రత వల్ల మొదటి 2 గంటల వరకు ఒక మోస్తారుగా సాగిన ఓటింగ్ అనంతరం వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 49.13% ఓటింగ్ నమోదైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రజల్లో అవగాహనను పెంపొందించడం, ఫోటోలతో కూడిన ఓటర్ స్లిప్పులను ఇంటింటికి తిరిగి ముందస్తుగానే పంపిణీ చేయడం, పోలింగ్ కేంద్రాల్లో BLOలతో కూడిన హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఓటర్లకు సహకరించడం వల్ల పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, వెబ్ కాస్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా నిర్ణీత సమయంలోపు క్యూ లైన్లలో నిలిచిన వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. మోపాల్, మాక్లూర్, గుండారం, డిచ్పల్లి మండలం గన్పూర్, ఇందల్వై మండలం గన్నారం, దర్పల్లి, సిరికొండ తదితర చోట్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సెకండ్ ఫేజ్ ఓటింగ్ అనేది మార్నింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. 8 మండలాల్లో 162 గ్రామాల లోపల కూడా రెండో ఫేజ్లో భాగంగా ఎలక్షన్ జరుగుతుంది. సో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ లోపల ప్రీవియస్ ఎలక్షన్ కంటే కొంత 2-3% ఇంప్రూవ్ అయింది. ఈరోజు సండే కావడంతో ఇంకా కొంత ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది. సో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. 1 o'clock వరకు ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది. 1 o'clockకి పూర్తి లైన్లో నిలబడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఓటు హక్కు కల్పించుకునే అవకాశం ఇస్తున్నాము. సో 2 o'clock నుండి అన్ని గ్రామాల లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా కంటిన్యూ చేసి సెకండ్ ఫేజ్ ఈరోజు పీస్ఫుల్గా కంక్లూడ్ చేస్తాం. మనకి ఎక్కువ వార్డ్స్ ఉన్న దగ్గర కౌంటింగ్ మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ మేజర్ గ్రామ పంచాయతీ కానీ కొంత లేట్ అయింది ఫస్ట్ ఫేజ్ లోపల. ఫస్ట్ ఫేజ్లోనే మేము ఆల్రెడీ ఒకసారి 3 కానీ 4 కానీ కౌంటింగ్ స్టార్ట్ చేసి క్విక్గా చేసే ప్రయత్నం చేసాం. బట్ స్టిల్ కొన్ని డిలే అయినాయి. ఈసారి కూడా ఉన్న ప్రెమిసెస్ లోపల అతిపెద్ద హాల్ని కౌంటింగ్ హాల్గా చూజ్ చేసుకొని ఎక్కువ వార్డ్స్ ఒకేసారి కౌంటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ వార్డ్స్ అయిన తర్వాత సర్పంచ్ మాత్రం ఒకే ప్యారలల్గా వేయలేము, ఒకవేళ కంటిన్యూస్గా వేయాల్సి ఉంటుంది. పెద్ద గ్రామ పంచాయతీల లోపల సర్పంచ్కి ఓట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత డిలే అవుతుంది. బట్ డిలే అయినా సరే మనము అన్ని మెజర్స్ తీసుకొని సెక్యూరిటీ కానీ పవర్ సప్లై కానీ అన్నీ తీసుకొని పీస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామాల అభివృద్ధికి తాను సహాయ సహకారాలు అందిస్తానని గెలుపొందిన సర్పంచ్లకు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలతోని అధిక సంఖ్యలో సర్పంచ్లు విజయం సాధించారని ఆయన వివరించారు. నవిపేట్ మండల కేంద్రంలో రఘుపతిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజు నవిపేట్, రెంజల్ మండలాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు మరియు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గెలుపొందిన సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని తెలిపారు. గ్రామాలలో అభివృద్ధికి అన్ని వేళల్లో సహాయ సహకారాలు అందిస్తానని గెలుపొందిన సర్పంచ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, దాని ఫలితమే బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు విజయం సాధించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మోస్ట్రా సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అందరూ ముఖ్యమంత్రి గారిని మాది గ్రామాలలో సర్పంచ్ ఉంటే గ్రామాల అభివృద్ధికి సమస్యలు పరిష్కరించడానికి బాగుంటుంది అని, ఏది కొద్ది ఇబ్బందులను పక్కన పెట్టి
గ్రామాలు బాగు చేయాలి, క్యాడర్కు సర్పంచ్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎలక్షన్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు గ్రామాల్లో కూడా ఇంకా మార్పులు రానట్టున్నాయి. నిలబడ్డోళ్ళకు బాగానే ఖర్చు పెట్టి ఇచ్చిందని అనిపిస్తా ఉంది నాకు. పెట్టిర్రా? బాగా పెట్టిర్రు. ఏదేమైనా నేను చెప్పినాను, రైతులకు కానీ డాక్రా మహిళలకు కానీ మీ డాక్రా సంఘాలకు కూడా గతంలో మనము రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మీకు అన్ని లోన్లు ఇచ్చి అడ్డీలు ప్రభుత్వం భరిస్తుంది. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత లోన్లు ఇప్పించేది లేదు, వడ్డీలు కట్టేది లేదు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండల కేంద్రంలోని ఉమర్ ఫంక్షన్ హాల్లో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు మరియు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గెలుపొందిన సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. గ్రామాలలో అభివృద్ధికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తానని గెలుపొందిన సర్పంచ్లకు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, దాని ఫలితమే బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు గెలవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. उसको सिखाए तो बहुत अच्छा होता, उस काम में लेते कुछ खास रहता। वो सब सोच रहे, क्यों सोच रहे? तुम लोग काम करना ये सरकार का काम हम लोग उतना सोच मेहरबानी करके छोटा छोटा कभी भी गलतियां होता है, सब लोग गाँव में मिलके काम कर लो। एक 100 आदमी का सोच अलग अलग रहता, कहीं एक इलेक्शन में उधर इधर करे तो भी तुम लोग बैठ के आइंदा नहीं करना बोल के वार्निंग देते हुए ऐसे चलो, लड़ाई झगड़ा रखो। मेरे से जो काम हो रहे हाउस सुन दो, एक हाउस को 5 लाख रुपए देने, वो भी किसी के 1 रुपए नहीं है दे रहे, ऑफिसर्स नहीं है, अपने लोग नहीं। पुराना लोग आए तो 5 देगा, 5 लाख दे रहे ना, 50 दो बोलते थे नहीं, अब बोल रहे शादी मुबारक, कल्याण लक्ष्मी, किसी को पैसा दे रहे, ये है अपना कांग्रेस। मेहरबानी करके आप लोग भी నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాల్లో పోలింగ్ బూత్లను సిపి సాయి చైతన్య సందర్శించారు. బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ఆయా పోలింగ్ బూత్లలో బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంను సందర్శించిన అనంతరం ఆయా గ్రామాల్లో సిపి పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కుని సద్వినియోగం పరచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా దర్పల్లి సిఐ భిక్షపతి, ఎస్ఐ లక్ష్మయ్య, ఆర్ఓ అధికారులు వెంకట్, రమణారెడ్డి మరియు సంబంధిత అధికారులు ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరుగుతుంది, సెకండ్ ఫేజ్ ఎలక్షన్. వాళ్ళ సుమారు 2.5 లక్షల పైచలకు ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే అన్ని చోట్ల మనం ప్రతి పోలింగ్ బూత్స్ అక్కడ మనకి 4,000 మించి ఓట్లు ఉన్న పోలింగ్ బూత్లు ఉన్నాయి. తర్వాత ఒక పోలింగ్ బూత్లో 8,000 మించి ఓట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ స్కేల్కి సంబంధించి ఓటింగ్
బందోబస్తు చేసుకోవడం జరిగింది. తర్వాత క్రిటికల్ ప్లేసెస్లో మినిమం ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ని పెంచుకోవడం జరిగింది. అట్లానే ప్రతి మండలానికి స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మూడు మండలాలకు కలిపి ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అండ్ బై 1 o'clock ఓటింగ్ అయిపోద్ది. 1 o'clock దాకా ఎంతమంది ఉంటే పోలింగ్ బూత్లో మన పోలింగ్ లొకేషన్లో అంతమందికి ఓటింగ్ వేసుకునే అధికారం ఉంటుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత 2 o'clockకి కౌంటింగ్ కూడా అక్కడే సేమ్ ఏరియాలో సేమ్ ప్రిఫరెన్సెస్లో డెసిగ్నేటెడ్ కౌంటింగ్ ఏరియాని డెసిగ్నేట్ చేసాం. ఇక్కడ కూడా కొన్ని ఏరియా డెసిగ్నేట్ చేసాం. అక్కడ కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలని అట్లానే అందరికీ సూచించడం జరిగింది. అభ్యర్థులకు కానీ ఇంకా మిగతా వారికి కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎటువంటి ర్యాలీలకు కానీ మిగతా ఎటువంటి వాటికి కానీ పర్మిషన్ లేవు. 163 PNS సెక్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో నో ర్యాలీస్ ఆర్ పర్మిటెడ్. అందరూ ప్రశాంతంగా ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గంట ఎంటర్టైన్మెంట్ కోసం 10 కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ కారణంగా తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటని ఆమె ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సొమ్మును ఇందుకోసం వాడారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఫండ్ నుండి సింగరేణికి 10 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 5వ రోజు పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గంట ఎంటర్టైన్మెంట్ కోసం 10 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఆయన ఫుట్బాల్ ఆడతానని ప్రచారం చేసుకోవడానికి ఆడినట్లు ఉందన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏమి ప్రయోజనం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ 10 కోట్లను కూడా సింగరేణి నిధి నుండి ఖర్చు చేశారన్నారు. ఇప్పటికే సింగరేణి డబ్బును సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు తీసుకువెళ్లారని ఆరోపించారు. ఖచ్చితంగా సింగరేణి డబ్బును కాంగ్రెస్ తన పార్టీ ఫండ్ నుండి రిటర్న్ ఇవ్వాలన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ విధంగా ఖర్చు చేసి ఉంటే దానిపై కూడా సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్లో డివిజన్ అశాస్త్రీయంగా జరిగిందన్నారు. ఒకే పార్టీ గెలిచే విధంగా వాటిని డివిజన్ చేశారని ప్రజలు చెప్తున్నారని కవిత వాపోయారు. మల్కాజ్గిరిలో గతంలో 500 మంది ప్రజాప్రతినిధులు ఉంటే ఇప్పుడు 40 మందే ఉండే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. లోకలైజ్డ్ను సెంట్రలైజ్డ్ చేశారని ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉందన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ జానపద కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. సినీ కళాకారుల విగ్రహాలను వద్దనడం లేదు కానీ వాటి కోసం ఇతర ప్రాంతాలను ఎంచుకోవాలని కవిత సూచించారు. లంగర్ హౌస్లో బాపు ఘాట్ డ్రగ్స్కు అడ్డాగా మారిందని కల్వకుంట్ల కవిత చెప్పారు. గత 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బాలభవన్కి ఇవ్వలేదు. అయినా పాపం కొంతమంది పిల్లలు అప్పుడు ఇప్పుడు అక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు. ఆర్టిస్టుల వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంత చిన్న బడ్జెట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు రిక్రియేషన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేది బాలభవన్కి. అట్లానే ఎంతో నేర్చుకుంటారు. ఒక చోటికి ట్రావెల్ చేసి అక్కడ ఏమైనా యాక్టివిటీ చేస్తే పిల్లల మైండ్లో జీవితకాలం గుర్తుంటారు. నేను ఆకాశవాణికి ఒకటేసారి పోయినా కానీ నాకు ఇంకా గుర్తుంటాను. సో అట్లాంటి అంశాలు అంత మంచి బాల్యంలో వచ్చేటటువంటి జ్ఞాపకాలను కూడా లేకుండా ఇవాళ పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడో 1939లో నిజాం కాలంలో కట్టినటువంటి బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది, హెరిటేజ్ బిల్డింగ్. దాన్ని కాపాడుకొని కొంచెం మెయింటైన్ చేసి పిల్లల్ని కనుక కంటిన్యూస్గా తెప్పించుకుంటే మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు హైదరాబాద్లో ఉన్న అనేకమైన ప్రైవేట్ స్కూల్స్కి గ్రౌండ్సే లేవు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ బాల్భవన్లో పెట్టుకున్నా కూడా యాక్టివిటీ ఇచ్చినా కూడా మంచి నాలెడ్జ్ ఎన్హాన్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ గార్డెన్, దాని పేరే బాగే ఆమ్, అంటే పబ్లిక్ కోసం ఫ్రీగా కట్టినటువంటి పార్క్. కానీ పబ్లిక్ రావాలి, కంటిన్యూస్గా వాకింగ్ చేయాలి అంటే ఫెసిలిటీస్ కావాల్సిన అవసరం ఉంది. మరి లేక్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ చూసినట్టయితే చాలా మెయింటెనెన్స్ అండ్ అప్కీప్ అవసరం ఉంది. ఇంత మంచి బ్యూటిఫుల్ లాంగ్ స్పేస్ మిడిల్ ఆఫ్ హైదరాబాద్ ఉండడం అనేది చాలా రేర్. ఇంత పెద్ద టౌన్లో దీన్ని కాపాడుకోవాలి మనము. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి మన కర్మ ఏంటంటే ముఖ్యమంత్రి గారే మన విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి ఆయనకు టైం దొరుకుతలేదు. బాల్భవన్లో 14 మంది ఎంప్లాయీస్ ఉన్నారు తప్పితే, వాళ్ళు కూడా డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు తప్పితే బాల్భవన్ స్టాఫ్ కాదు. అసలు వేరే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ 12 ఏళ్ల నుంచి బాల్భవన్కి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇమీడియట్గా బాల్భవన్కి బడ్జెట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాటి కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తుంది. అబిద్ భాయ్ లాంటి వాళ్ళు, బాల్భవన్ స్టాఫ్లో కొంతమంది, వీళ్ళందరూ పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేస్తూ ఈ గార్డెన్ని బాల్భవన్ని కాపాడాలని చెప్పి కోరారు.
దీన్ని మనం ఇట్లానే వదిలేస్తే చాలా స్పేస్ ప్రైవేట్ పార్కింగ్కి ఇచ్చుకుంటా ఉన్నారు, చెత్త పేరుకపోతూ ఉంది. అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి ఒక వేదికను మనమే సిద్ధం చేసి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అట్లా ఉండకుండా ప్రయత్నం చేయాలి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 34 గ్రామ పంచాయతీలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ముల్లంగి గ్రామంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, అమృతాపూర్ గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, రాంపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పలువురు నాయకులు తమ సొంత గ్రామాల్లో ఓటు వేశారు. ఇదిలా ఉండగా డిచ్పల్లి మండలంలో 62.68%, దర్పల్లి మండలంలో 68%, జక్రాన్పల్లిలో 72.68%, సిరికొండలో 72%, ఇందల్వాయిలో 74.48%, మోపాల్లో 85%, నిజామాబాద్ రూరల్లో 87% పోలింగ్ నమోదైంది. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని పురోహితుల నేతృత్వంలో శివకుమార్ శర్మ మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి వనదేవత 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా గణపతి పూజ, చక్రతీర్థం, కుంకుమార్చన, పుష్పయాగం, బలిహారణం, చండీయాగం, మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ, ప్రసాద వితరణ, సాయంత్రం అమ్మవారికి బోనాల సమర్పణ, ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కుంకుమార్చన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మహిళలు ప్రతి ఇంటి నుండి వచ్చి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధర్మస్య అంటే నాశోస్తోనండి. అధర్మస్య 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 ప్రాణిషు అంట సద్భావనాస్తోనండి. ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు ప్రాణిషు విశ్వస్య అంటే కళ్యాణమస్తోనండి. విశ్వస్య 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 లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త గట్టిగా లోకా సమస్త గట్టిగా లోకా సమస్త మళ్ళా గట్టిగా లోకా సమస్త జగదంబ విశ్వమాలిని మాతాకి నమ పార్వతీ పతయే హర. సమాజంలో ప్రస్తుతం అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి నృత్యాలను మళ్లీ యువతకు అందించాలన్న ఉద్దేశంతో తాము ముందుకు వచ్చామని దళిత డాన్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. తమ వద్ద నేర్చుకున్న విద్యార్థులు ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరారని ఈ సందర్భంగా వారు వివరించారు. సాంప్రదాయ నృత్య కళలకు మన దేశం పుట్టినిల్లు. ఆ కళలను భావితరాలకు అందించే ఉద్దేశంతో దళిత డాన్స్ అకాడమీ నేతృత్వంలో ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గజ్జల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నృత్య గురువు సతీష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నృత్య గురువు సతీష్ మాట్లాడుతూ గజ్జల పూజ అనేది సాంప్రదాయ నృత్య కళలో విద్యార్థులు తమ శిక్షకు అధికారికంగా నాంది పలికే ఓ పవిత్రమైన వేడుక అని తెలిపారు. ఈ పూజలో విద్యార్థులతో గజ్జలు కట్టుకుని విఘ్నేశ్వరుడు, నటరాజస్వామి పూజలు చేస్తారని వివరించారు. దళిత డాన్స్ అకాడమీ ద్వారా జాన్కంపేటలో కొంతమంది విద్యార్థులకు పేరిణి నృత్యాన్ని నేర్పించగా శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈ గజ్జల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో ప్రస్తుతం అంతరించిపోతున్న నృత్యాలను మళ్లీ యువతకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వారు తెలియజేశారు. తమ వద్ద నేర్చుకున్న విద్యార్థులు ఇప్పటికే ఉన్నత స్థాయిలో చేరారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. గజ్జల పూజ అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు అక్కడ ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మాస్టర్ యశశ్రీ, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎన్డీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. బాన్స్వాడ రూరల్ మండలం ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉద్దెర సంధ్యారాణి రాజ్ కుమార్ కు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉద్దెర సంధ్యారాణి రాజ్ కుమార్ కు ఆయన మద్దతుగా ఇబ్రహీంపేట గ్రామంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపేట గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను భాస్కర్ రెడ్డి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన సర్పంచ్ అభ్యర్థి ఉద్దెర సంధ్యారాణి రాజ్ కుమార్ కు మాత్రమే మీ విలువైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో బాన్స్వాడ మండల గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బోధన్ నియోజకవర్గంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాల భూమిని మంజూరు చేసింది. దానికి సంబంధించిన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇస్కాన్ ప్రతినిధులకు అందించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో గల నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఇస్కాన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఇస్కాన్ ప్రతినిధులు కలిసి బోధన్ సమీప ప్రాంతంలో ఇస్కాన్ ఆలయం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. దీంతో స్పందించిన సుదర్శన్ రెడ్డి ఇస్కాన్ ఆలయం కోసం నిజామాబాద్ నుండి బోధన్ వెళ్లే దారిలో అంబం గ్రామ రోడ్డు పక్కన గల 4 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేసేందుకు కృషి చేశారు. ప్రభుత్వం నుండి మంజూరైన భూమి పత్రాలను ఆదివారం రోజు నివాసంలో కలిసిన ఇస్కాన్ బెంగళూరుకు చెందిన పరమభక్తి విఘ్న అవినాష్ నరసింహ మహారాజ్ మరియు అశోక్ ఆత్మనిథాయి దాస్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇస్కాన్ ఆలయం కోసం భూమిని మంజూరు చేయించిన సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజే స్వామి గారు వచ్చింది కాబట్టి అది లెటర్ ఇస్తా ఉన్నాం, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ల్యాండ్ ఈజ్ అలాటెడ్. And he has confirmed that we will be receiving 4 acres of land to develop an ISKCON project there in Bodan. So we're very happy to have the confirmation from him. And we look forward to developing our project here in Bodan. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గానికి సీఎం అడిగినన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని చెప్పారు. మీ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంధ్యారాణి శ్రావణ్ కుమార్కు మద్దతుగా ఆదివారం రోజు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దాచుకునే వాళ్లకు ఓటు వేయొద్దని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గంలో అడిగినన్ని ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని, ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడికి వస్తాయి ఎన్ని కోరికలు చేయగలుగుతాం? అయినా దోసుకునే వాళ్ళని దాచుకునే వాళ్ళని నా వెంబడే ఉంటారు, నాకు వ్యతిరేకం చేస్తారు. ఇప్పుడు నేను వాళ్ళ మద్దతు తెలుపన్నట. నాకు తెలియదా? దేశాయపేటలో ఎవరేం చేస్తారు తెలియదా? నా ఊరు పక్క ఊరు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు పోచారం శివారు. మరి దేశాయపేట ఎవరు? నా ఊళ్ళు. పోచారం ఎవరు? నా ఊరు. మరి నా ఊళ్ళకు నా ఊళ్ళో కట్టుతున్నా. పోచారం వేరు కాదు, దేశాయపేట వేరు కాదు. ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి మన అడిగినన్ని ఇస్తున్నాడు, అదొక లాభం. అక్క చెల్లెలకు అందరికీ విజ్ఞప్తి, మా అన్నదమ్ముల విజ్ఞప్తి, భారీ మెజార్టీ అవతల వాడిని దిమ్మ తిరగాలి, డిపాజిట్ ఖాళీ కావాలి. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్ పంప్ సమీపంలోని ఓ పాన్ షాప్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడే వీధిలో ఉన్న కానిస్టేబుల్ అబుల్ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు రోడ్డుపై వాహనాలను తొలగించాలని కోరారు. ఇదే క్రమంలో ఓ ఆటోను సైతం రోడ్డుపై నుండి తొలగించాలని చెప్పగా సదరు ఆటో డ్రైవర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై తిరగబడ్డాడు. బెదిరింపులకు దిగాడు. నన్ను ఆటో తీయాలని చెప్తావా అంటూ తన వద్ద ఉన్న కత్తిని చూపిస్తూ కానిస్టేబుల్ ను బెదిరించాడు. వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కత్తిని స్వాధీనం చేసుకుని అధికారులకు సమాచారం అందించాడు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడతల భాగంగా ఆదివారం రోజు నిజామాబాద్ డివిజన్లో జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తన ఓటు హక్కును సొంత గ్రామమైన అడిచిపల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో వినియోగించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు నా సొంత గ్రామం అమృతాపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి సేవ చేసేవారికి నా మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కుద్వాన్పూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డు మెంబర్ ఇళ్లకు వెళ్లి ఎన్నికల తీరుతేను మరియు ఎన్నికల ప్రచార సరళి అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిచి తీరాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల యూత్ ప్రెసిడెంట్ బైన్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో తన ఓటు హక్కును రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ వినియోగించుకున్నారు. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తన సొంత గ్రామమైన సిరికొండ మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన సొంత గ్రామమైన సిరికొండ మండలం రావుట్లలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో ఆదివారం రోజు గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతోత్సవాల సందర్భంగా 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. బైన్సా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఫలితాల అనంతరం ప్రైజ్ మనీ మెమెంటోలు ఇవ్వడం జరుగుతుందని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి సూచించారు. బాసర సంస్థాపకాలు శ్రీ వేదభారతి పీఠ వేద విద్యాలయంలో పూజ్య శ్రీ 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 వేద విద్యానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం పరమశివునికి మహారుద్రాభిషేకం చేయుటకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బాసర శ్రీ వేదభారతి పీఠం నందు ప్రదోషకాలం సాయంత్రం స్వామివారి శిష్య బృందంచే మహారుద్రాభిషేకం, త్రినాథ స్వామి వ్రతం మరియు గోపూజ, గోమాతల హారతి ఇవ్వడం జరుగుతుంది. అయితే శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందూర్ ఎస్వీబీపీ గో భక్తులు మరియు బాసర గ్రామ పెద్దలు పాల్గొని వేద భగవానుని మరియు గోమాత ఆశీస్సులు పొందడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని కమటం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అజగిరి సాయినాథ్కు మద్దతుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తన సమస్యలుగా తీసుకుని పనిచేసే సజ్జన నాయకుడు అజ్గిరి సాయినాథ్ అని ప్రశంసించారు. కమటం గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా స్పష్టమైన దృష్టి, నిబద్ధత, కార్యాచరణతో ముందుకు సాగుతున్న నాయకుడు ఆయనేనని పేర్కొన్నారు. గ్రామంలో త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజ్, మహిళల సంక్షేమం వంటి ప్రతి అంశంపై సాయినాథ్ స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించారని తెలిపారు. సర్పంచ్గా ఎన్నికైన వెంటనే అభివృద్ధి పరుగులు పెట్టేలా కృషి చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెదురు మదురు సంఘటనలు మినహా నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు తమ గ్రామాల నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. పలు గ్రామాల్లో భారీ బందోబస్తు, ఆయా గ్రామాల్లో పోలింగ్ బూత్లతో పాటు బందోబస్తు బౌద్ధ నియోజకవర్గంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణం కోసం 4 ఎకరాల భూమిని మంజూరు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేసే అభ్యర్థులనే గెలిపించుకోవాలని పిలుపు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.